అంటే ఇది సానుభూతి కోసం కాదు. ఏ సతానా నువ్వు ఎట్టే చూస్తే ఇంకా పిల్లలు కూడా ఏడతారు. మనకి ఎంత బాధ ఉన్నా మనలోనే పెట్టుకుంటాం కానీ బయటికి ఎప్పుడన్నా చూపించుకున్నామా? చాలా బాధ అవుతుంది నిజంగా, సానుభూతి కాదు. ఆ వీడియో పెట్టిన తర్వాత వెంటనే ఈ వీడియో ఎందుకు పెడతానంటే ఏమన్నా చేసుకుంటానేమో అని చాలా బాధ అవుతుంది. పిల్లలకి ఎవరు లేరు, మళ్ళీ దీని గురించి కూడా చాలా తిడతారు. తిట్టినా పర్వాలేదు, బాగెవరు రారు. అట్లనే పిల్లల కూడా ఎవరు ఉండరు. కానీ ఎందుకంటే ఆయన చేసుకునేటట్టు అందరం చేసుకోవాలి కానీ నువ్వు చేసుకుంటే మేము ఎట్లా అనుకుంటున్నాం. నాకు చాలా టెన్షన్ అవుతుంది. చాలా నెలల నుంచి ఇది అనుకున్నాను నేను. అవన్నీ మీకేం కనపరావండి. ఓరికి చేసేటి ఒకటి కనపడుతుంటాయి, చెప్పేటి ఒకటి వినిపోతుంటాయి. కానీ నిజంగా చాలా నెలల నుంచి చాలా టెన్షన్ అవుతున్నా. నాకు చాలా టెన్షన్. మేము చాలా సంతోషంగా ఉన్నాము. 1.5 year వరకు. అంటే 1.5 year నుంచి టెన్షన్ బాగా స్టార్ట్ అయిపోయింది. ఎక్కువ ట్రోలింగ్ వల్లనే చాలా టెన్షన్. అంటే మేము ఏం చేసిన తప్పులు క్రియేట్ చేసినారు. నిజమా అబద్ధమా కనుక్కోకుండా అయితే వడ్డీ చేసేస్తానే ఉంటారు. అవతల వాళ్ళు భయపడతారా లేదు, ఎన్నాళ్ళని ఓడ్చుకుంటారండి. ఏవైనా కూడా ఇట్లా పెడుతుంటారు. ఇది 2వ వీడియో. ఎందుకంటే నాకు చాలా టెన్షన్ అయిపోతుంది. నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. మళ్ళీ దీనికి కూడా కంట్ల నుంచి నీళ్ళు ఆడతలేదు అంటారేమో, ఏమన్నా అనుకోండి అండి. నాకు చాలా టెన్షన్ అయిపోయి ఈ వీడియో ఇస్తున్నా. పిల్లలకైతే ఎవరు లేరు, ఎవరు రారు. ఏసద్దన్నానా చాలా టెన్షన్ అయిపోయి వీడియో. 2వ వీడియో ఎందుకు ఎత్తానంటే మళ్ళా వీడియోల మీద వీడియోలు చేసి డబ్బుల కంటే ఏమని అనుకోండి, యూట్యూబే మాకు డబ్బులు ఇచ్చింది, యూట్యూబే జీవితం ఇచ్చింది. ఇప్పుడు అందులోనే లాస్ట్ వీడియో ఎందుకంటే ఏ టైంలో ఏం చేసుకుంటారో అని భయం అవుతుంది అనమాట. అందుకోసం ఈ వీడియో చేస్తారా. చాలా బాధ అవుతుంది నాకైతే. నిజంగా పెళ్ళి చేసుకొని అయితే లతను నిజంగా ఇప్పుడు ఇట్లా ఏమన్నా చేసుకుంటే లత జీవితం బాగవుతుంది. చాలా టెన్షన్ అవుతుందండి నిజంగా. ఏమన్నా చేసుకుంటామండి ఖచ్చితంగా, ఏమన్నా చేసుకుంటాం నిజంగా. ఇంత బాధపడి ఏమన్నా చేసుకుంటున్నాం అనడానికి కారణం మాత్రం మమ్మల్ని నిజమా అబద్ధమా అని అడక్కోకుండా వీడియోలు చేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు చూడండి. వాళ్ళకైతే ఖచ్చితంగా కాదండి, నిజమో అబద్ధమో మా వరకే మేము వీడియోలు తీసుకున్నాము. మా ఏడిపే మేము ఏడ్చినాము, మా బాధనే మేము పడ్డాము. కాబట్టి అందుకోసమే బిడ్డల్ని వదలను. నేనైతే పోతే బిడ్డల్ని తీసుకొని పోతున్నాను. చాలా బాధ అవుతుంది నాకైతే, నిజం చాలా బాధ అవుతుందండి.